అందరికీ నమస్కారం. ఎడ్యుకేషన్ మరియు జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక తెలంగాణలో నిరుద్యోగులందరూ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇక 2015 గ్రూప్ 2 సంబంధించి తెలంగాణ హైకోర్టు ఒక కీలక ఆదేశాలు జారీ చేయడం, దాని మీద ప్రభుత్వం మరి టీజీపీఎస్సీ ఏ విధంగా స్పందిస్తుందని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక పూర్తి వివరాలకెళ్తే నిన్న తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలను సెలక్షన్ లిస్ట్ రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలైతే జారీ చేసింది. దీని మీద మరి గ్రూప్ 2 రద్దు తీర్పుపై అప్పీల్‌కు టీజీపీఎస్సీ ఇవాళ టీజీపీఎస్సీ సమావేశమై ఆహ్, కీ మొత్తం అన్ని విషయాలపై కూలంకషంగా చర్చలైతే జరిపింది టీజీపీఎస్సీ అని చెప్పుకోవచ్చు. ఇక 2015 గ్రూప్ 2 నియామకాలు రద్దు చేస్తూ హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పుపై రివ్యూ అప్పీల్‌కు వెళ్లాలని టీజీపీఎస్సీ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై ఇవాళ కమిషన్ సమావేశమై చర్చ జరిపింది. తీర్పు ప్రభావం ఎలా ఉంటుంది? తర్వాత తీసుకునే చర్యలపై కమిషన్ చైర్మన్, సభ్యులు సమీక్ష నిర్వహించారు. అయితే ఈ వివాదంలో 2019లో టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా 1032 మందికి పలు విభాగాల్లో పోస్టింగ్లయితే ఇచ్చారు. నియామకాలు జరిగిన 6 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేయడంతో కథ మళ్లీ మొదటికి రాగా ఇదే విషయమై కోర్టునే ఆశ్రయించాలని భావిస్తోంది కమిషన్. కాగా నిన్నటి తీర్పులో 2015లో గ్రూప్ 2 ఓఎంఆర్ షీట్స్ ట్యాంపరింగ్‌కు గురయ్యాయని పిటిషన్లయితే దాఖలయ్యాయి. దీనిపై విచారించిన కోర్టు తాము ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా కమిషన్ వ్యవహరించిందని కోర్టు మండిపడింది. ఆ నియామకాలను రద్దు చేస్తూ రివాల్యుయేషన్ చేసి 8 వారాల్లో మళ్లీ సెలక్షన్ లిస్టు విడుదల చేయాలని కమిషన్ కోరింది. దీనికి సంబంధించి మరి వైట్నర్ పెట్టకున్నా గానీ మరి జాబ్ రాకున్నటువంటి అభ్యర్థులు ఏం చేస్తారు? మరి వైట్నర్ పెట్టి జాబ్ పొందిన వారు మరి వారేం చేయబోతున్నారు? మరి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది? టీజీపీఎస్సీ మరి ఏ విధంగా ముందుకు పోతుంది అనే అంశాల మీద అయితే అందరూ టెన్షన్‌గా ఉన్నారు. దీని మీద మరి ప్రభుత్వం మరి కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇక అప్పుడు రాసిన అభ్యర్థులు ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 2లో జాబులు చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం నిర్ణయంపై మరి కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది? మరి రివ్యూ పిటిషన్ వేస్తే కోర్టు తీర్పు మళ్ళీ ఏమైనా రివైజ్ చేస్తుందా? లేకుంటే మళ్ళీ ఇదే తీర్పు ప్రకటిస్తుందా అనే అంశంపై అయితే అంత ఉత్కంఠగా ఉంది. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.